ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ విధుల్లో ఉండేవారు. ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను పూర్తి కాలం పాటు కొనసాగించింది. నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ కుమార్ 2022లో తన పదవీ కాలం ముగిసే వరకు కొనసాగారు. ఇక ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ సైతం పూర్తి కాలం పాటు ఆ పదవీ కాలంలో కొనసాగారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గౌరవిస్తే, నేటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపులకు పాల్పడుతూ రాజీనామాలు చేయించడం వివాదాస్పదమవుతుంది. గవర్నర్ నియమించిన వారిని సైతం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం బెదిరించి రాజీనామాలు చేయించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైన వ్యక్తి 6 ఏళ్లు లేదా 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు చైర్మన్గా ఉండడానికి అర్హత ఉంటుంది. గౌతమ్ సవాంగ్కి వచ్చే ఏడాది జూలై వరకు అవకాశం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించింది. ఇక ఏపీపీఎస్సీ సభ్యులకు కూడా 6 ఏళ్ల వరకు పదవీకాలం ఉంటుంది. గత ప్రభుత్వంలో నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులను కూడా తొలగించడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రాజీనామా చేసి తప్పుకోవాలంటూ బలవంతం చేస్తోంది. ఇలా రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. దీంతో అటు గ్రూప్ 1 ఇటు గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి 80 రోజులు అయింది. ఇంతవరకు ఏపీఎస్ బోర్డు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? మేము రావడంతోనే మీకు అందరికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నీ ఎలా భర్తీ చేయగలుగుతారు? ఏపీఎస్ బోర్డు ఉండాలి కదా. 80 రోజులు అయినా కూడా ఇంతవరకు మీరు దాన్ని భర్తీ చేయడంలో వైఫల్యం చెందుతున్నారంటే ఏంటి అర్థం? ఇప్పటికి ఎన్నిసార్లు క్యాబినెట్ జరిగినాయి? రేపు ఈ నెలాఖరికి ఒక క్యాబినెట్ జరుగుతుంది. ఆ క్యాబినెట్లో చర్చ ఏమైనా ఉందా అని చెప్పేసి ఈరోజు మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఏపీఎస్ బోర్డు మీరు నియమిస్తేనే కదా గ్రూప్ 1కి ఇప్పుడు గ్రూప్ 1 నిన్న వాయిదా వేస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు చేశారు? మీకు నియామకాలు చేయడానికి మీకు అక్కడ ఏపీఎస్ బోర్డు లేదు. దానికి సంబంధించిన నిబంధనలు ఏమీ లేకుండా పోయినాయి. 80 రోజులు కలిసి మీరు చేయకపోవడం ఎంతవరకు కరెక్టు? మేము రావడంతో ఆలస్యం మీకు జాబ్ మేళా అన్నారు. ఏమి జాబ్ మేళా? 2,35,000 మంది ఎదురు చూస్తున్నారు. 80 రోజులు గడిచినా కూడా మీకు మీరే చదువుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఉద్యోగస్తులకి న్యాయం చేద్దామని ఆలోచన, లేదా చదువుకున్న వాళ్ళకి న్యాయం చేద్దామని ఆలోచన మీకు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మీ ద్వారా మేము ప్రశ్నిస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. 80 రోజులు గడిచినాయి కాబట్టి మీరు ముందు ఏపీపీఎస్ బోర్డుని యుద్ధ పథకం మీద అమలు చేయండి. రేపు జరగబోయే క్యాబినెట్లో చర్చ పెట్టి వాళ్ళని ఖచ్చితమైన అర్హత కలిగిన వాళ్ళని అమలం ఎక్కించి. ఇటీవల నీట్, నెట్ వంటి వాటిలో లీకేజ్ల వ్యవహారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టను ప్రశ్నార్థకం చేశాయి. ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేశారు. పార్లమెంట్లోనూ ఈ లీకేజ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. పలు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల సర్వీస్ కమిషన్లపై అవినీతి ఆరోపణలు, లీకేజ్ వ్యవహారాలు ముసురుకున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్కు మాత్రం ఎటువంటి మరక అంటలేదు. దానికి కారణం గౌతమ్ సవాంగ్. నాటి సీఎం వైఎస్ జగన్ ఏరికోరి ఈయన్ను చైర్మన్గా నియమించారు. 2014 నుంచి 2019 వరకు పాలించిన టీడీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరు చెబితే అన్ని వివాదాలే. బాబు పాలనలో ఏ నోటిఫికేషన్ ఇచ్చినా వివాదాలు, కోర్టు కేసులే. నిరుద్యోగులతో చెలగాటమాడే పరిస్థితి. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కొత్త వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం, అప్పటికే ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై దృష్టి సారించారు. వివాదాలకి దూరంగా ఏపీపీఎస్సీని తయారు చేసి ఈ సంస్థ వ్యవహారాల్ని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. బాబు హయాంలో మొదలైన కోర్టు వివాదాల పరిష్కారానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేశారు. న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి చంద్రబాబు హయాంలో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్ భర్తీ పూర్తి చేసి నిరుద్యోగులకి మేలు చేశారు. అదేవిధంగా గత చంద్రబాబు హయాంలో 446 పోస్టులతో విడుదల చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్ హయాంలోనే 2020 అక్టోబర్ నాటికి పూర్తి చేసి నిరుద్యోగులకి న్యాయం చేశారు. మొత్తంగా వివిధ శాఖలకు చెందిన 4,000 పోస్టులను సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికే మొదటి 2 ఏళ్ల సమయం పట్టింది. అయినా ఓపిక్గా అన్ని సమస్యలు పరిష్కరించి నిరుద్యోగులకు మేలు చేశారు వైఎస్ జగన్. ఏపీపీఎస్సీలో ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు 11 నెలల కాల వ్యవధిలోనే గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్స్ పెట్టడం, రిజల్ట్ ఇచ్చి దాని తర్వాత జాబులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జరగాల్సినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంది. ఎన్నికల్లోనేమో మేము అందరం కూడా రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా తక్షణమే ఏపీపీఎస్సీకి సంబంధించి బోర్డు భర్తీ చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా
నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపుగా 20 రకాల నోటిఫికేషన్లు వెలువడాల్సినటువంటి పరిస్థితి ఏపీపీఎస్సీ ద్వారా ఉంది. కాబట్టి రాజకీయ జోక్యాలను పక్కన పెట్టి వందలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి పెరిగిపోయి ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హులుగా అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వయోపరిమితి కూడా సడలించాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఫ్గా కోరుతా ఉన్నాం. చంద్రబాబు హయాంలో చైర్మన్ గా నియమితులైన ఉదయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పలు వివాదాలమయంగా మార్చేశారు. ఏ నోటిఫికేషన్ అయినా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిందేనన్నట్టుగా తయారు చేసేవారు. ఉదయ్ కుమార్ పదవీకాలం ముగిసిన తర్వాత అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ని ఏరుకోరి సీఎం వైఎస్ జగన్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించారు. దాంతో నిరుద్యోగులకు మేలు కలిగేలా అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నియామకాలు జరిగాయి. వేలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాయి.